మెట్పల్లి చేసిన, కొరుట్ల చేసిన, పెద్దపల్లి చేసిన, ఆదిలాబాద్ చేసిన. కాకపోతే ఇంత మెచ్యూర్డ్గా అంటే మిమ్మల్ని ఏదో పొగుడుతున్నా అనకూడదు, అంటే పొగుడుతున్నా అని అనుకోకండి. సో ఇంత మెచ్యూర్డ్గా ఫస్ట్ మీటింగ్లోనే అంటే మంచి సలహాలు, ఒక ఫ్రెండ్లీ నేచర్లో, ఒక మంచి అట్మాస్ఫియర్లో సో మంచి సలహాలు ఇచ్చారు. నాకు ఇప్పుడు ఏంటంటే అందరు కూడా ఇంటెలెక్చువల్స్ వచ్చారు. సో ఈ టౌన్కు మంచి సిమ్టమ్, ఒక మంచి మెసేజ్ పోయింది. అంటే ఎంతమంది కొట్లాడినా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు మాత్రం లోపలికి వచ్చిన మెసేజ్ పోయింది. సో లేడీస్ కూడా అంటే ఇప్పుడు నేను వీళ్ళ చూసాను, అసలు మైక్ పెడతారో పట్టరో అనుకున్నాం. ఇప్పుడు అందరు కూడా ఇంత అంటే మాట్లాడుతున్నా గ్రేట్, అంటే ఇది మనకు కూడా ఒక లెసన్. సో దయచేసి ఇట్లనే డీప్ అయిన వాళ్ళు అంటే తప్పులు ఉంటే ఎవరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా మీరు వేరే చూపచ్చు. కాకపోతే చర్చ అనేది మంచి కూల్ అట్మాస్ఫియర్లో జరగాలి, ప్రశాంతమైన కొట్లాడిపోతున్నాం అంటే ఎవరు ఉంటే ఒకరు ఆగి ఇంకొకరు అందరూ మాట్లాడుతుంది. సో ఇంతసేపు కూర్చున్నా కదా ఎక్కడ కూడా బోర్ కాదు. మనం ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ పరంగా మాట్లాడారు, అంటే అర్థవంతమైన చర్చ మాత్రం జరిగింది. సో ఇట్లాగే కొనసాగాల. సో హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఐఎమ్ హ్యావింగ్ ఏ గ్రేట్ బాడీ. సో ఇది కూడా నాకు కూడా క్రియేట్ అవుతుంది, ఎందుకంటే నాకు కూడా మంచి అవకాశం. సో ఇంతమంది అంటే ఇప్పుడు ఇంతకుముందు చంద్రరాజు గారు వీరు గారు ఈ మేడమ్స్ మాట్లాడడం అంటే మంచి సలహాలే. ప్రతిదీ మేము క్వశ్చన్ చేయాల్సింది మీరే ఇస్తున్నారు. సో ఇది మాకు చాలా హార్ట్ఫుల్గా మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చేస్తున్నాం. మీరందరూ ఇదే విధంగా ప్రతి క్వశ్చన్ చేసి మనం దానికి సొల్యూషన్ కూడా ఇక్కడ ఉంటుంది. సమస్య ఇక్కడే అయితే సొల్యూషన్ కాదు, అందరు కలిసి చేయాలా. ఎక్కడ కూడా చేసి పాలిటిక్స్ ఇంతకుముందు చెప్పిన పాలిటిక్స్ అనే బయట 100% పార్టీల కొరకు మనం కొట్టాలి, పార్టీ మెసేజ్ ఇవ్వాలి. కానీ లోపల మాత్రం మనం అందరం కుటుంబ సభ్యులం, ఎవరు ఏదైనా తప్పు చేసినా అందరం కలిసికట్టుగా నిర్ణయించుకుని అందరికీ హ్యాపీగా ఉంటుంది. సో దయచేసి ఇంత మంచి బాడీని నాకు ఆ దేవుడు అందించాడు కాబట్టి వాళ్ళకి దేవుడు గారు, మంచి వైశ్యం గారు, అందరు గౌరవ సభ్యులు, మంచి మేధావులు, సిస్టర్స్ కూడా అందరు కూడా అంటే అందరు మాట్లాడారు. ఫస్ట్ మీటింగ్ మా అమ్మాయి అయితే ఇక అందరినీ ఆర్డర్ తీసి పడేసి మీకైతే సైల్యూట్ అందరు కూడా, మీరు కూడా అందరు అంటే ఇక్కడ అంత మంది అంటే అప్పుడు అంటే ఆడియో గారు ఉన్నాడు, అందరు ఉన్నారు. అందరు ముందర ఓ తీసుకునేటప్పుడు ఎక్కడ కూడా చేసాడు కాదు. సో అది మీ యొక్క అంటే మహిళా శక్తిని నిరూపించరు. సో థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే కౌన్సిల్ గురించి కొత్తగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి కౌన్సిల్లో కూడా కౌన్సిల్ సమావేశం అనేది ఎజెండా అనేది ఎజెండాలో మనందరం హాజరై షెడ్యూల్ పాస్ చేసుకోవాలి. ఎజెండా పైన మీకు కూడా ఒక అవగాహన ఉండాలి. ప్రతి పని ప్రజలకు సంబంధించినటువంటి ఇంటి పనుల ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల ద్వారా మనం డబ్బులు ఖర్చు చేస్తున్నట్టు ఎక్కడ దుర్వినియోగం కాకుండా మీ అందరికి కూడా అర్థమయ్యేంత వరకు కూడా ఒక్కొక్కరుగా ఒకరు మాట్లాడుతుంటే ఒక్కొక్కరు మాట్లాడకుండా దీంట్లో ఏం డౌట్స్ ఉన్నా అది 1 hour కానీ 2 hours కానీ మీ అందరికీ అర్థమయ్యేంత వరకు కూడా మీకు సమాధానం వచ్చేంత వరకు కూడా సమావేశం నడపడం జరుగుతుంది. కావున ఒక్కొక్కరికి అవకాశం తీసుకొని ఒకసారి మళ్ళీ మీరు మాట్లాడితే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కాకుండా మళ్ళీ ఇంకోరికి వెళ్తుంది కనుక వార్డు వైజ్గా 1 నుంచి స్టార్ట్ చేద్దాము. అందరికి కూడా అవకాశం ఉంటుంది. మీరు కూడా ముమ్మట పడద్దమ్మా, ఎందుకంటే దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పూర్తి స్థాయిలో నెక్స్ట్ బడ్జెట్ మీటింగ్ కానీ మళ్ళీ మనం జనరల్ బాడీ మీటింగ్ వచ్చేసరికి మీరందరికీ కూడా పూర్తిగా కౌన్సిల్ సమావేశం ఎజెండాల పైన మీకు ఉండవలసిన పట్టు, అడగవలసిన ప్రశ్నలు అన్నింటి మీద మీకు అవగాహన వచ్చేంత వరకు కూడా కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాం. మొదటిగా వార్డ్ నెంబర్ 1